జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ సన్నపు గుర్తుకే చేస్తా అంటున్నా చేస్తా ఇల్లు చేపిస్తా కనకరాజు గెలవని అందరికి ఇల్లు వస్తాయి కనకరాజు గెలిపారు కనకరాజు సల్మాన్ రాజు వీళ్ళు పేర్లు గిట్ట రాసుకుంటారు ఎవరెవరికి ఇల్లు లేవు వాళ్ళందరినీ రాసుకుంటారు తప్పకుండా చేయాలి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ రగన్న గారి నాయకత్వం జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు దుబ్బాకలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఈ ఎన్నికల్లో ప్రచారం భాగంగా దుబ్బాక నుంచే ప్రచారం స్టార్ట్ చేశారు. దుబ్బాకన్నా దుబ్బాక ప్రజలన్నా ఎందుకంత ప్రేమ మీకు? రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పినటువంటి నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గం. అంతవరదాకా మాకు ఓటమంటే తెలియదు, ఏకచక్రాధిపత్యం అని ఏలుతున్నామని చెప్పుకున్నటువంటి కొంతమందికి మీది ఏకచక్రాధిపత్యం కాదు, మీరు పుట్టిన ఊర్లోనే మీకు మీ పునాదులు కదిలిస్తామని చెప్పి మా దుబ్బాక ఓటర్లు 2020 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్యలో జరిగిన ఎన్నికల్లో కారుని సావు దెబ్బ కొట్టినటువంటి నియోజకవర్గం దుబ్బాక. అందుకని రాష్ట్ర కాదు దేశ రాజకీయాలలో ఎప్పటికి కూడా గుర్తుండేటువంటి పేరు దుబ్బాక నియోజకవర్గం. ఓటం ఎరగదు అనుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి అన్న ఆడపోతే ఆడ గెలుతాడు తప్ప ఓడిపోడు అన్నటువంటి 6 అడుగుల బుల్లెట్ అనేటోనికి ఆడ ఒక బుద్ధి చెప్పింది అంటే అది దుబ్బాక. కాబట్టి దుబ్బాక మీద నాకు ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. నా పుట్టింది ఈడ పెరిగింది కాబట్టి చివరి శ్వాస దాకా నాకు దుబ్బాక మీదనే ప్రేమ ఉంటుంది. ఎట్లా ఉంది ప్రజల స్పందన బీజేపీ గురించి? కారు ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, కారుకి ఎందుకు ఓటేయాలనేటువంటి ఒక ప్రశ్న ప్రజల నుంచి వస్తూ ఉంది. ఇక్కడ దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన ఆయన 2.5 ఏళ్ళ కోలే నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేను, నేనేం చేయలేను, కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తలేరని నా దగ్గర ఏం లేదని 2.5 ఏళ్ళ కోలే కాళ్ళార చాపిండు దుబ్బాక ఎమ్మెల్యే. దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడితే ఓట్లు రావని పక్కెళ్ళి సిద్దిపేట ఎమ్మెల్యేని తెచ్చుకొని ప్రచారం చేసుకుంటుర్రు. అట్లాంటప్పుడు ఇక కారు ఖతం అయిపోయింది. మిగిలింది కాంగ్రెస్ సిద్దిపేట జిల్లాలో దుబ్బాకలో లేదు, గజ్వేల్లో లేదు, నర్సాపూర్లో లేదు, ఎక్కడా లేదు. అసలు పాత మెదక్ జిల్లాలో ఒకటి కాంగ్రెస్ వాళ్ళు గెలిచింది. అందుకని ఈ జిల్లాలో కాంగ్రెస్కు పునాదులు లేవు కాబట్టి ఖచ్చితంగా కొత్త నాయకత్వంతో, యువ నాయకత్వంతో భవిష్యత్ అంతా భారతీయ జనతా పార్టీగా సిద్దిపేట జిల్లాలో మేము ఎమర్జీ కాబోతా ఉన్నాం. సో సిద్దిపేట జిల్లా నుంచి ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతున్నారు? దుబ్బాక మున్సిపాలిటీ మాది, గజ్వేల్ మున్సిపాలిటీ మాది, పాత మెదక్ జిల్లాలో నర్సాపూర్ మాది, రామాయంపేట మాది. అన్ని మున్సిపాలిటీలలో కాషాయం జెండా కమలం గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న 13 మున్సిపాలిటీలలో మేము ఉంటాం. అందులో అట్లీస్ట్ ఒక 5 మున్సిపాలిటీలలో మున్సిపల్ చైర్మన్గా మేము ఉండబోతున్నాం. రాష్ట్ర రాజకీయాలు మారింది దుబ్బాక నుంచే. దుబ్బాక అంటే దుబ్బాక ప్రజలన్నా నాకు ఎల్లప్పుడూ ప్రేమ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా నుంచి మొత్తం స్థానాలు బీజేపీ కైవసం చేసుకోబోతా ఉన్నది. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసింది ఏం లేదు. బీజేపీ నుంచి వచ్చిన సెంట్రల్ నుంచి వచ్చిన నిధులు దాదాపు 80 నుంచి 85% రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, ఇట్లా ఏది తీసుకున్నా కూడా అన్ని సెంట్రల్ నుంచి వచ్చినాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం బీజేపీ ఉన్న సిద్దిపేటలో ఉన్న దాదాపు 70 నుంచి 75 స్థానాలు సిద్దిపేట జిల్లా నుంచి బీజేపీ కైవసం చేసుకోబోతుందని చెప్పి మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ రఘునందన్ రావు గారు చెప్తా ఉన్నారు.